శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. రాహుకేతువులు కలిసి వస్తున్నారు. ఈ రోజున చిత్ర విచిత్రాలు చూస్తారు. గుండెల మీద చెయ్యి వేసి ఈ వీడియో చూడండి. చెప్తున్నది వాస్తవం. ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజున వృషభ రాశి జాతకుల జీవితంలో ఎన్నో మార్పులు కలగబోతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు గ్రహాల మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని గ్రహాలు శుభ ఫలితాలు అందజేస్తే ఇంకొన్ని ప్రభావాలు ఎలా ఉంటాయంటే జీవితంలో కోలుకోలేని దెబ్బను తీస్తూ ఉంటాయి. ఈరోజు ఈ రాశి జాతకుల జీవితంలో రాహుకేతువులు ఇరువురు కలిసి వస్తున్నారు. మంచి జరిగే చోట చెడు, చెడు జరిగే చోట మంచి, ఇలా వ్యత్యాసపూరిత మార్పులు కలగబోతున్నాయి. గుండె దడను తగ్గించుకోండి. సమస్య ఏదైనా కావచ్చు, పరిష్కారం ఉంటుంది. భగవంతునిపై నమ్మకాన్ని సడలనివ్వద్దు. చేసే పనులు ఆపడము, జాప్యం చేయడము, మీ యొక్క పనులు వేరొకరికి అప్పగించడము, ఇలాంటి తప్పులు, పొరపాట్లు చాలా పెద్ద మోసాలుగా చిత్రీకరించే సమయం ఇది. చుట్టూ ఉన్న వారికి ఈ అవకాశాన్ని ఇవ్వద్దు. మీ పనిలో ముందుకు సాగండి. మీకు ఎంత అలసట అనిపించినా, విసుగు వచ్చినా చేసే పనిని ఆపొద్దు. అలాగే మీ సమస్య గురించి ఎదుటి వారికి ఏ కరువు పెట్టొద్దు. సమస్య మనది, బాధ మనది. చూసేవారికి మన బాధ అర్థం కాకపోగా ఎగతాళిగా మారొచ్చు, లేదా వేరొక విధంగా దాన్ని వక్రీకరించి ఇంకొకరికి చెప్పొచ్చు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, మీ రంగాల్లో ఈ రోజున సరళత కనిపించడం లేదు. చాలా వరకు అపోహలు, అనర్థాలు, ఇబ్బందులే కనిపిస్తున్నాయి. కానీ మౌనంగా ఉండండి. సమస్యను తప్పకుండా ఎదుర్కొంటారు. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే కుటుంబీకులతో కలిసి దైవ దర్శనాన్ని ఈ రోజు ప్లాన్ చేసుకోండి. అలాగే మీ మనసుతో మాట్లాడండి. కాస్తంత సమయాన్ని వెచ్చించండి. మీకు ఏదైనా బాధ అనిపించినా, ఏదైనా సమస్య అనిపించినా అటువంటి వ్యక్తులు ఉంటారు కదండి, వారితో దూరం జరగండి. ఈరోజు ఒక అవకాశం మీ చెంతకు వస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే మనస్సు మీకు ఉండకపోవచ్చు, కానీ ఉపయోగించుకోవడానికి చిన్న ప్రయత్నమైనా చేయండి. ఆ చిన్న ప్రయత్నమే మిమ్మల్ని అందరిలో నిలబెడుతుందని గుర్తుంచుకోండి. మనిషి బ్రతికి ఉన్నాక సమస్య సర్వసాధారణం. చూసే దృష్టిని మార్చుకుంటే సమస్య తీవ్రత తప్పక తగ్గుతుంది. వృషభ రాశి జాతకులు ఏం చేయాలంటే ఈ రోజున మీ పనుల్లో మీరు ఊహించని విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆగి ఆలోచించొద్దు. మీరు ముందుకు వెళ్తూనే ఉండండి. అలా అని కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టొద్దు. ఇలా మీరు చేస్తే గనక మీ యొక్క మనస్సు ప్రభావం ఆ పనుల మీద ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ రోజున అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దు. అనవసరమైన మీటింగ్స్లో పాల్గొనవద్దు. అలాగే మీ యొక్క బాధ్యత లేని చోట బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నము చేయొద్దు. మీరు ఏది చేసినా ఎదుటి వారికి తప్పుగానే బోధపడుతుంది, తప్పుగానే అర్థమవుతుంది. ఇదంతా కూడాను గ్రహాల మాయ. రాహుకేతువులు ఇరువురు కలిసి వస్తున్నారు. ఇలా జరగబోతుంది. కావున నిత్యము శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అంతా మంచి జరుగుతుంది. ధైర్యం వస్తుంది. అంతా ఈశ్వరే